హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ స్ట్రాటజీ. మీ అందరికీ తెలుసు, పిఓ ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఎగ్జామ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో జూలై నుంచి నెక్స్ట్ ఫెబ్ వరకు అసలు ఖాళీ ఉండదు. మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ అసలు ఖాళీ ఉండదు. సో ఈ 6-7 మంత్స్ అనేది మనకి చాలా క్రూషియల్, ఏ ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేయడానికి. సో ఫస్ట్ వచ్చేసి ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ ప్యాటర్న్ అయితే కొంచెం చేంజ్ చేశారు. ఇంగ్లీష్ యాస్టీస్గానే ఉంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అండ్ క్వాంట్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 30 మార్క్స్ అంటే, అండ్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ అంటే ఇక్కడ రీజనింగ్ మార్క్స్ అనేది చేంజ్ చేశారు. సో మిగతాదంతా సేమ్. ఈచ్ సెక్షన్ 20 మినిట్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 1 అవర్ టైము. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 17th ఆగస్ట్ అండ్ 3 డేస్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే స్ట్రాటజీ వీడియో. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ ఇప్పుడు 40 మార్క్స్ చేశారు కాబట్టి వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్ అనే చెప్పాలి. ఈ పిఓ ప్రిలిమ్స్లో ఏంటంటే రీజనింగ్ పజిల్స్ అయితే ఎక్కువ ఇస్తారు. అండ్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద. తర్వాత ఇంకా సిలోజిజమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కోడింగ్, డీకోడింగ్, మిస్లీనియస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో రీజనింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, ఫస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్లు అనేది రాయాలి. అంటే ఫ్రీగా ఏ సోర్స్ ఎందులో అవైలబుల్గా ఉందో అందులో చూసి రాయండి. అడ్డా, ప్రాక్టీస్ మోక్, ఇంకా గైడ్లీ ఎక్కడ ఫ్రీ కనిపిస్తే అందులో రాసేసేయండి. తర్వాత సెక్షనల్ మోక్స్ అనేది ఇవ్వండి. పిఓ ఏంటంటే కొంచెం లెవెల్ అనేది ఎక్కువ ఇస్తారు టు క్లర్క్. సో ఈ మధ్యన చాలా యాప్స్ కూడా ఫ్రీ లైవ్ మోక్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో అవి కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో రీజనింగ్ అనేది ప్రాక్టీస్లోనే రీజనింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనం పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ స్ట్రాంగ్ అవుతాము. అట్లీస్ట్ డైలీ 2 hours రీజనింగ్కి కేటాయించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంట్లో ఏంటంటే మెయిన్ ఫోకస్ చేయాల్సింది సింప్లిఫికేషన్స్ 5 ఇస్తారు. అండ్ ఈ సిరీస్ మిస్సింగ్ కానీ రాంగ్ నెంబర్ కానీ ఇవ్వచ్చు, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ. మోస్ట్ ఇంపార్టెంట్గా డిఐస్ ఎక్కువ ఇస్తారు. మనం 2 డిఐస్ అండ్ 1 క్యాల్కులేట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. నేను రాసిన ప్రిలిమ్స్లో ఎక్కువ టచ్ చేసిన టాపిక్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పార్ట్నర్షిప్ కూడా. అండ్ ఫ్రీగా సోర్సెస్ ఏంటంటే అడ్డా, ప్రాక్టీస్ మోక్. ఏంటంటే అడ్డా, ప్రాక్టీస్ మోక్ అంటే సపరేట్గా డిఐస్ అని క్విజెస్ ఉంటాయి, ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్ అని అలా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. సో మీరు ఫ్రీగా ఇందులో ఈ రెండిట్లో రాసుకోవచ్చు. అండ్ గైడ్లు కూడా పర్చేస్ చేసుకొని రాసుకోండి. అండ్ వాటికి వచ్చేసి వైటీ ఛానల్స్ ఏంటంటే అడ్డా, కెరీర్ డిఫైనర్, కాన్స్టెంట్ గైడ్, బ్యాంకింగ్ కూడా చాలా ఛానల్స్ ఉన్నాయండి. మీకు ఏ టీచర్ కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ టీచర్ యొక్క వీడియోస్ మీరు అనేది చూడొచ్చు. అండ్ టాపిక్ టెస్ట్లు రాయండి, సెక్షనల్ మోక్స్ రాయండి. అండ్ యూట్యూబ్ ఛానల్స్లో ఫ్రీగా ప్రాక్టీస్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా. సో ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకుని అవి కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. లైవ్ మోక్స్ అనేది అటెంప్ట్ చేయండి. ఏదైనా ప్రాక్టీస్లోనే మనం చాలా నేర్చుకుంటాం. కొత్త షార్ట్ కట్స్ కానీ డిఫరెంట్ టెస్ట్ సిరీస్లో మనం మోక్స్ రాసామనుకోండి, వాటి తాలూకా క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. సో టెస్ట్ సిరీస్కి వచ్చేసి క్వాలిటీవి పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్ కానీ, స్మార్ట్ కీడా కానీ, ప్రాక్టీస్ మోక్ కానీ, అడ్డా, గైడ్లీ, ఆలివ్ బోర్డ్ చాలా యాప్స్ ఉన్నాయి కదా క్వాలిటీవి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ స్మార్ట్ కీడా ఉంది, కొంచెం లెవెల్ అండ్ కాన్సెప్చువల్ వైజ్గా కూడా ఉంటుంది. ప్రాక్టీస్ మోక్ అండ్ గైడ్లీ ఏంటంటే ఎగ్జాక్ట్ ఎగ్జామ్ లెవెల్ అని చెప్పచ్చు. అడ్డా కూడా కొంచెం కాన్సెప్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా నేర్చుకోండి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ ఇవన్నీ కూడా మనం మినిమం తెలిసి ఉండాలి. తర్వాత యూట్యూబ్లో నిమిషం 120 గ్రామర్ రూల్స్ ఉన్నాయి కదా, మేడందైనా ఫాలో అవ్వచ్చు, లేదంటే మూర్తి సార్ 200 గ్రామర్ రూల్స్.
సార్ ఇంకా ఇన్ డెప్త్ కొన్ని చెప్పారు ఈ గ్రామర్ రూల్స్లో. ఈ 3 వీడియోస్ అనేది అన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో అయితే ప్లేలిస్ట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో సార్ అఫీషియల్ ఛానల్స్లో కొన్ని ఉన్నాయి. సో అవన్నీ వాచ్ చేయండి. మీరు నా ఛానల్లో కూడా డైలీ షార్ట్స్ మీరు చూడొచ్చు. అండ్ టాపిక్ టెస్ట్లు మీకు ఎందులో అయితే డౌట్ ఉందో, నాకైతే పారాజంబుల్ కొంచెం డౌట్, సో నేను దాని మీద అయితే కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాను. మీరు ఎందులో వీక్ ఉన్నారో అవి ఇండివిజువల్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే సెక్షనల్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ వైటీ ఛానల్స్, ఇంగ్లీష్లో చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, మీకు ఏ టీచరు లాంగ్వేజ్ అర్థమయ్యి మీకు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారో వాళ్ళని ఫాలో అవ్వడం బెటర్. నేను అండ్ లాస్ట్ వచ్చేసి డైలీ 1 మాక్ అండ్ అనాలిసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదండి ఈ ప్రిలిమ్స్ యొక్క స్ట్రాటజీ వీడియో. మీకు కనుక ఈ వీడియో నిజంగా నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.